చనిపోయిన వారి దిన కార్యక్రమాలలో వాళ్ళు ఇచ్చేటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ మనం వాడచ్చా? దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటాయా? ఇప్పటి వరకు ఎందుకంటే భార్యా బిభ్యతి తస్మిన్ దేహి భజగోవిందం భజగోవిందం, అప్పటిదాకా తన భర్తే. ఆ ప్రాణవాయువు ఎప్పుడైతే సెలవు తీసుకుందో మొదటి రోజు అయ్యో అయ్యో అనుకుంటాం. 2-3 రోజులు కనుక ఆ పెట్టెలో కనుక పెట్టకుండా ఉంటే, ఈ ఐస్ పెట్టెలో వీటిలో పెట్టకుండా ఉంటే వీడిని ఎప్పుడు తీసుకెళ్తారని భార్య కూడా ఎదురు చూస్తుంటుందట. ఇందాక చెప్పిన శంకర భగవత్పాదుల వారే చెప్పారు. లేకపోతే భర్త కూడా ఎదురు చూస్తుంటాడు. అదే భార్యని ఇన్నాళ్ళు తనతో పాటు ఉన్నటువంటిది. అంటే ఇక్కడ భార్యాభర్త అని ఎందుకు చెప్తున్నారంటే మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇది ప్రధానంగా వాళ్ళిద్దరి అనుబంధం గొప్పది కాబట్టి ఈ అనుబంధాలన్నీ గాలి బుడగలు లాంటివి. మరి అటువంటి భర్త లేదా భార్య, బిడ్డ ఎవరైనా సరే పోయిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఈ 10 దినాల్లో దానాలు చేస్తారు. దానాలు చేసేటువంటి సమయంలో కొన్ని వస్తువులు ఇస్తారు. ఆ దానాలు తీసుకోవటం అనేది మంచిదా కాదా? ఆ దానాలు తీసుకుంటం వల్ల ఏం ఫలితం లభిస్తుంది అంటే, మామూలుగా అయితే దానం గనక ఇస్తే ఈ చనిపోయినటువంటి వారి ఆత్మ శాంతిస్తుంది. ఇది మన యొక్క సంప్రదాయం చెప్తున్నటువంటి విషయం. గోదానం అంటారు, ఇంకొక మొత్తం హిరణ్య దానం అంటారు. ఇలా రకరకాల దానాలు ఉన్నాయి. ఇవన్నీ దానాలు చేస్తే ఆ చనిపోయినటువంటి వాళ్ళు ఆ వైతరణి నది ఇలాంటివి ఏ ఉన్నాయో ఇలాంటివి దాటేసేసి చక్కగా స్వర్గలోకానికి వెళతారు, సుఖంగా ఉంటారు అని చెప్పి ఈ లోకంలో వాళ్ళ యొక్క కొడుకులు కానివ్వండి మిగతా వాళ్ళు పాపం ఈ కొన్ని దానాలు చేస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి దానం తీసుకుంటే ఇది ఎట్లా? దీనికి సమన్వయం ఏం చెప్పారు పెద్దవాళ్ళు అంటే జాగ్రత్తగా చెప్పారు. దానం తీసుకున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలు దానం వేరు, ఇటువంటి దానం వేరు. ఈ దానం తీసుకున్న వాళ్ళు ఏం జాగ్రత్త వహించాలంటే, రోజు గనక నువ్వు ఒక 116 సార్లు గాయత్రీ మంత్రం చేసుకుంటున్నావు, ఆ రోజు ఏ ఆవునో దానం తీసుకున్నావు ఈ చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీదుగా, లేకపోతే హిరణ్యం దానం తీసుకున్నావు వాళ్ళ పేరు మీదుగా, అంటే అది నీ దగ్గరికి చేరింది, వాళ్ళ ఆత్మ నీ దగ్గర ఉంటుంది, గుర్తుపెట్టుకో. కాబట్టి అది ఎంతైనా సరే, ఎందుకంటే చనిపోయినటువంటిది అది. ఆ దానం అంటే ఆ దాన రూపంలో ఆ చనిపోయిన వాడు ఇంట్లో ఉంటున్నాడు, లేకపోతే నీ ముంగిట గోవు రూపంలో ఉంటున్నాడు. అందువల్ల నువ్వు ఏం చేయాలంటే, రోజుకి 100 సార్లు గాయత్రి లేకపోతే 116 సార్లు గాయత్రి చేసేవాడివి 1,00,000 గాయత్రి చేయాలి. 1,00,000 గాయత్రి నువ్వు కనుక, అంటే నా వల్ల కాదండి నేను 1,00,000 గాయత్రి నేను చేయలేను, కనీసం ఒక 1016. ఇంక అదే పనిగా నువ్వు నా గాయత్రి మంత్రం జపం గనక చేయగలిగితే, ఆ దానం తీసుకున్నందువల్ల ఏదైతే ఒక అశుచి లాంటిది ఏదైతే వచ్చిందో ఆ అశుచి మన దగ్గర నుంచి సెలవు తీసుకుంటుంది. అంటే అశుచి ఏర్పడదు, చాలా పరిశుద్ధంగా ఏర్పడిపోతుంది. కాబట్టి దానం తీసుకున్నటువంటి వాళ్ళు ఆ దానివల్ల వచ్చినటువంటి ఆ ఫలితాన్ని పోగొట్టుకోవడం కోసం నీకు చేతనైనంత, 1,00,000 సార్లు నేను చేయలేనంటే నీకు చేతనైనంతగా గాయత్రి జపం అదొక్కటే తరుణోపాయం. కంచిస్వామి వారు చెప్పినటువంటి మాట. కాబట్టి అదొక్కటే తరుణోపాయం. దానం తీసుకోక తప్పదు. ఎందుకంటే దానం తీసుకునేవాళ్ళు లేకపోతే వాడి ఆత్మ శాంతించదు. మన చాలా సంక్లిష్టం. కాబట్టి దానం తీసుకోవాలి. దానం తీసుకున్న తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని పోగొట్టుకోవటం కోసం తప్పనిసరిగా గాయత్రి మంత్ర జపం చేయమన్నారు. మామూలుగా చిన్నవి ఏదన్నా పర్వాలేదమ్మా, కానీ వాళ్ళు వాడినటువంటి బట్టలు కొంతమందికి ఇస్తుంటారు. సో ఈ దానాల సంగతి అలా వదిలిపెడదాం. మామూలుగా ఇది మా నాన్న వాడినటువంటి బట్టరా, ఇలాంటివి కొంతమంది పాపం చాలా వాళ్ళ వస్తువులు వాళ్ళు వాడినటువంటివి ఇట్లాంటివి. ఈ బట్టల విషయంలో చిన్న వాటి విషయంలో ఏం పర్వాలేదమ్మా, అది ప్రేమకి అనుబంధానికి గుర్తు. అలాంటివి ఉంచుకుంటే ఆ ఆత్మ కూడా, ఆ పితృదేవత కూడా చాలా సంతోషిస్తుంది. కానీ ఇందాక చెప్పానే అటువంటి దాన రూపంలో ఇచ్చినటువంటివి, అంటే బహుమతిగా ఇచ్చినటువంటివి పర్వాలేదు. హిరణ్య దానం ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఇందాక నేను చెప్పించేయాలి. బహుమతిగా చిన్న వాటికి మాత్రం అవసరం లేదు. ఆ ఆత్మ కూడా సంతోషించి నన్ను ఆశీర్వదిస్తుంది. ఇది 10 దిన కాలంలో చేయవలసినటువంటి పనులు.